రెండేళ్ల క్రితం హనుమాన్ అనే బ్లాక్ బస్టర్ ఇచ్చి వెంటనే మాయమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత చాలా చిత్రాలకు ప్రశాంత్ పేరు వినిపించింది. ఏది కూడా ఖరారు కాలేదు. ఇంతకీ ఈ యంగ్ డైరెక్టర్ ఏమయ్యాడు? ఏం ప్లాన్ చేస్తున్నాడు? హనుమాన్ సీక్వెల్ సంగతి ఏమైంది? రెండేళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. అప్పటికి తెలుగు సినిమా సంక్రాంతి సీజన్లోనే అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అనగానే టాలీవుడ్ చాలా ఎగ్జైట్ అయింది. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన సీక్వెల్ ఇంతవరకు పట్టాలెక్కలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. దేశంలో సీక్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ అంటే అతి భారీ బడ్జెట్ తో జై హనుమాన్ ను ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఎంత భారీతనమంటే సీక్వెల్లో హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ కు దాదాపు 80 కోట్లు పారితోషికం ఇచ్చేంత. అంతేకాదు, మరో ముఖ్య పాత్రలో రానా, సంగీత దర్శకుడిగా కీరవాణి ప్రాజెక్టులోకి అడుగుపెట్టారట. ఫిబ్రవరి 22న హంపీలో జై హనుమాన్ సినిమా ప్రారంభోత్సవం జరగబోతోంది. మొదటి భాగాన్ని 40 కోట్లు పెట్టి ప్రశాంత్ వర్మ తీస్తే 300 కోట్లు వచ్చాయి. ఇప్పుడే 300కు పైగా బడ్జెట్ తో పూర్తిస్థాయి పాన్ ఇండియా ప్రాజెక్టుగా జై హనుమాన్ తెరకెక్కుతోంది. కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ నటిస్తోన్న సినిమా కావడంతో జై హనుమాన్ పై ఇప్పుడు చాలా అంచనాలు ఉన్నాయి. తమిళంలో స్టార్ హీరోలే కాదు, యువ హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ దారి పడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రదీప్ రంగనాథన్ మైత్రి బ్యానర్లోనే డ్యూట్ చేశాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో సేమ్ బ్యానర్లో తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువ కోలీవుడ్ హీరో? అపరిచితుడు విక్రమ్ ప్రస్తుతానికి కోలీవుడ్ కి మాత్రమే పరిమితం. అతను సూర్య, కార్తీ, ధనుష్ దారిలో టాలీవుడ్ వరకు వచ్చి తెలుగు మూవీస్ చేయాలనుకోవడం లేదు. కానీ విక్రమ్ తనయుడు మాత్రం తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. గత ఏడాది బైసన్తో తమిళనాట మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు, కెరీర్ లో తొలి విజయాన్ని కూడా చూశాడు ధ్రువ్. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడు దీపక్ తెరకెక్కించే కొత్త చిత్రంలో ధ్రువ్ హీరోగా నటించబోతున్నాడు. హీరోయిన్ గా కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ నటించనుందట. మొత్తానికి కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ కు మంచి రోజులు వచ్చాయి. ఆమె కోరుకున్న విధంగా ఆమె కెరియర్ పరుగులు పెడుతుంది. ఒకవైపు పాన్ ఇండియా చిత్రాలు, మరోవైపు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇంకోవైపు బాలీవుడ్ నుంచి డేట్స్ కావాలి అంటూ మెసేజెస్. మొత్తంగా కాంతారా హీరోయిన్ గాల్లో తేలుతోంది. కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కావడం, చేతిలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చిత్రం ఉండడంతో, శాండిల్వుడ్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ లో భాగం కావడంతో రుక్మిణి వసంత్ డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి పాన్ ఇండియా ఇండస్ట్రీస్. ఆల్రెడీ ధ్రువ్ విక్రమ్ న్యూ మూవీతో పాటు తెలుగులో శర్వానంద్ నటించే న్యూ మూవీలోనూ తానే హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. వచ్చే సంక్రాంతి కానుకగా శ్రీను వైట్ల ప్లాన్ చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ లో శర్వాకు జోడీగా నటించబోతోంది రుక్మిణి. ఇక టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ తర్వాత ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది రుక్మిణి. అక్కడి స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించే న్యూ మూవీలోనూ రుక్మిణినే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. కోలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ ను కంటిన్యూ చేస్తున్నాడు కమల్ హాసన్. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగాను దూసుకుపోతున్నాడు. లోకనాయకుడు నిర్మిస్తున్న చిత్రాలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు రజనీకాంత్ తో చిత్రం, మరోవైపు శివకార్తికేయన్తో కూడా కొత్త చిత్రం. ప్రస్తుతం తమిళనాట సెన్సేషన్ కు మారుపేరుగా మారాడు కమల్ హాసన్. ఇది శివకార్తికేయన్ కొత్త చిత్రం సేయాన్ టీజర్ వచ్చే అక్టోబర్ లో రిలీజ్ కాబోతోంది. శివకుమార్ మురుగేసన్ కొత్త తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే నిర్మాత మాత్రం కమల్ హాసన్. 2 ఏళ్ల క్రితం అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ శివకార్తికేయన్ హీరోగా ఈసారి గ్రామీణ నేపథ్య కథతో కమల్ సేయన్ ను నిర్మిస్తున్నాడు. అమరన్ తర్వాత శివకార్తికేయన్ కు హిట్ లేదు. మదరాసి, పరాశక్తి రెండూ కూడా నిరాశపరిచాయి. ఆ లోటును తీర్చేందుకు ఇప్పుడు అమరన్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నాడు కమల్ హాసన్. శివకార్తికేయన్తో మూవీతో పాటు ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న న్యూ మూవీకి, అలాగే రజనీకాంత్ కొత్త చిత్రానికి తాను రజనీకాంత్ కలిసి నటించే మల్టీ స్టారర్ కూడా కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. శివకార్తికేయన్తో డాన్ సినిమా తీసిన సిబితో ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. కోలీవుడ్ లోనే రికార్డు రెమ్యునరేషన్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. 75 ఏళ్ల వయసులో 225 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు. విజయ్ పాలిటిక్స్ లో బిజీ, అజిత్ రేసింగ్ లో బిజీ. దీంతో రానున్న రోజుల్లో రజనీ మరోసారి తమిళ సినీ పరిశ్రమను శాసిస్తారు అనుకున్నారంతా.
కానీ సూపర్ స్టార్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడు. కోలీవుడ్ కి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలు విజయ్, అజిత్ ఎవరి దారుల్లో వారు బిజీ అయిపోయారు. ఈ దశలో తమిళ సినీ పరిశ్రమ పూర్తిగా రజనీకాంత్ స్టార్డమ్ పై ఆధారపడుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ నటిస్తోన్న జైలర్ సీక్వెల్ తో పాటు మరో 2 క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది కోలీవుడ్. రజనీకాంత్ ఇంత బిజీగా ఉన్నప్పటికీ కోలీవుడ్ లో మాటి మాటికి పుట్టుకొస్తున్న సూపర్ స్టార్ రిటైర్మెంట్ రూమర్స్ ఇండస్ట్రీని మరింత కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న కమల్ తో మల్టీ స్టారర్ తర్వాత రజనీకాంత్ రిటైర్మెంట్ రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం నరసింహ సీక్వెల్ తర్వాత రజనీకాంత్ సీరియస్ గా రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్తలు కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో బాబా రిలీజ్ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని వెనక్కి తగ్గాడు సూపర్ స్టార్. అప్పుడు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రజనీకాంత్ సినిమాలకు విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇదే నిజమైతే మాత్రం ఆయనకు ఉన్న కోట్లాది మంది అభిమానులకు, అలాగే కోలీవుడ్ సినీ పరిశ్రమకి ఇంతకు మించిన షాకింగ్ న్యూస్ ఉండదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.